ఒక రోజు ఒక ఊరి గట్టు మీదకి ఒక ఆధ్యాత్మిక గురువు వస్తున్నారని తెలిసిందే. గ్రామస్తులు ఆ గురువును సముచితంగా గౌరవించి ఆశీర్వాదాలు తీసుకోవాలని అనుకున్నారు. గురువుకు సమర్పించడానికి ఎవరికి తగిన కానుకలు వారు సిద్ధం చేసుకున్నారు. కొందరు రైతులు ధాన్యం, పండ్లు, కొబ్బరికాయలు, నెయ్యి లాంటివి కూడా సేకరించి పెట్టుకున్నారు. అయితే అదే ఊర్లో ఉన్నటువంటి మగ్గంపై బట్టలు నేసే నేత అతనికి కూడా ఈ విషయం తెలిసిందే. అప్పుడు అతను ఈ విధంగా ఆలోచించారు. నాకు దుస్తులు నేసే పని తప్పితే మరేది రాదు కదా, గురువు గారికి నేనేం ఇవ్వగలను అని భార్యతో చెప్పుకొని బాధపడ్డారు. అప్పుడు భార్య వెంటనే మనం ఒక వస్త్రం నేసి గురువు గారికి బహుమానంగా ఇద్దామండి అని చెప్పింది. భార్య సలహాకి ఎంతో సంతోషించాడు. వెంటనే పని ప్రారంభించి పనిలో పనిగా తనకు కూడా ఒక వస్త్రం చేసుకోవాలనుకున్నారు. ఆ సమయంలో ఆధ్యాత్మిక గురువుకి ఇచ్చేటువంటి వస్త్రంలో ఒక మంచి దారం, తన వస్త్రానికి మాత్రం నాసిరకం దారం వాడాలనుకున్నారు. అలాగే చేశారు కూడా. అందరూ అనుకున్నట్టుగానే గురువు ఆ రోజు రాత్రి గట్టు మీదకు వచ్చారు. ఆ సమయంలో ఆ నేత అతను భార్యతో కలిసి గురువు వద్దకు వెళ్లే హడావిడిలో తన కోసం తయారు చేసుకున్న నాసిరకం వస్త్రం తీసుకుని వెళ్ళిపోయాడు. గురువు ఆశీర్వాదం తీసుకునే సమయంలో తను చేసిన పొరపాటును గుర్తించసాగారు. భార్యతో ఆ విషయం చెప్పి బాధపడటం కూడా జరిగింది. రాత్రి సమయం కావడంతోనూ ఇల్లు చాలా దూరం ఉండటంతోనూ ఏం చేయాలో పాలుపోలేదు. తన చేతిలో ఉన్న వస్త్రాన్ని గురువుకు సమర్పించడానికి తటపటాయించసాగారు. అతని తడబాటును గ్రహించిన గురువు ఏమైంది, కారణమేంటి అని అడిగారు. అప్పుడు ఆ నేత అతను అసలు విషయం చెప్పారు. అదంతా విన్న గురువు ఇంత చిన్న విషయానికే బాధపడిపోవాలా అని అడిగారు. ప్రేమపూర్వకంగా నన్ను కలవడానికి వచ్చారు, అదే చాలు. కానుకల పట్ల నాకు ఆసక్తి లేదు. అయినా నా కోసం చేసిన వస్త్రాన్ని దేనితో చేశావు అని ఆ గురువు అడగటం జరిగింది. దారం అని సమాధానం ఇచ్చారు ఆ నేత అతను. మరి నీ కోసం చేసిన వస్త్రాన్ని దేనితో చేశావు అని అడిగారు గురువు గారు. అది కూడా దారంతోనే అని సమాధానం ఇచ్చారు. అప్పుడు గురువు మళ్ళీ నవ్వి పశువుల రంగులు వేరుగా ఉన్నా పాల రంగు మాత్రం ఒక్కటే, మతాలు వేరైనా ఆధ్యాత్మిక మార్గం మాత్రం ఒక్కటే, వస్త్రభేదం వేరైనా దారం ఒక్కటే కదా అని అన్నారు. అప్పుడు వెంటనే ఆ నేత అతని దంపతులు గురువు గారి మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నారు. గురువు గారికి వస్త్రాలు సమర్పించే ఆశీర్వాదం తీసుకున్నారు. ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అనంటే, మన దగ్గర ఉన్నది చిన్నదైనా సరే మనం పెట్టే హృదయం పెద్దదైతే అది అత్యంత విలువైన కానుకవుతుంది. మన జీవితంలోనూ ఇదే నిజం. పరిస్థితులు ఎలా ఉన్నా, వనరులు ఎంత తక్కువగా ఉన్నా, నిజాయితీగా చేసిన పని, ప్రేమతో ఇచ్చిన సేవ, నమ్మకంతో తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ గెలుస్తాయి. చిన్నదే కదా అని తగ్గిపోకండి. మీరు పెట్టే భావం, మీ నిజమైన ప్రయత్నమే మీ గొప్పతనం. మీరేమంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్